విజయనగరం జిల్లాలోని మహిళా ప్రాంగణంలో టీజీడీసీ శిక్షణ కేంద్రం కార్యకలాపాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. గత ప్రభుత్వం యువతకు మహిళలకు నైపుణ్యం శిక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తుందని మంత్రి ఆరోపించారు. మహిళా ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇప్పించాలన్నారు. పెద్ద ఎత్తున యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అలాగే జిల్లా సమైక్య అలాగే మహిళా సమైక్య బిల్డింగ్లో జరుగుతున్న వేరియస్ ప్రోగ్రామ్స్ ఏంటనేది ఇక్కడ చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం జిల్లా సమైక్య కూడా ఏ రకంగా పనిచేస్తుందని, అలాగే మహిళా ప్రాంగణంలో ఎటువంటి ట్రైనింగ్ సెంటర్స్ సాగుతుందని చూడడానికి వస్తే గత 5 ఏళ్ళుగా స్కిల్ డెవలప్మెంట్ మీద పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. మహిళా ప్రాంగణం అయితే 2 ఇయర్స్ నుంచి కూడా ఎటువంటి ప్రోగ్రాం లేదు. 2 ఇయర్స్ నుంచి కూడా ఎటువంటి ప్రోగ్రాం లేదు. మరి స్కిల్ డెవలప్మెంట్ చూసుకుంటే గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్లో స్కిల్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా స్టాప్ చేశారు. మళ్ళీ జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఎటువంటి ఉన్నాయని చూస్తే అవి కూడా ఏదో 30 మంది 70 మంది చాలా చిన్న నెంబర్స్తో ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. మరి యువకులకైతే అంటే ఏదైతే గ్యాప్ ఉందో అంటే మార్కెట్లో తయారు చేసే యువకులకి ఏ రకంగా తయారు చేయాలి అంటే చదువుకున్న విద్యార్థులకి మార్కెట్లో స్టాండర్డ్ వర్క్ స్టైల్కి ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేసేది స్కిల్ డెవలప్మెంట్. దానికి ఏర్పాటు చేసి యువకులు ఎక్కువ మంది ట్రైనింగ్ చేసే దశగా ఆలోచన చేసిన ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరి ఈరోజు చూసుకుంటే చాలా తక్కువ నెంబర్స్తో ఉన్నారు. అంటే వీళ్ళు చేయడానికైతే రెడీగా ఉన్నారు, కానీ సరైన డైరెక్షన్ అయితే కొంచెం కావాల్సిన అవసరం ఉంది. మరి చూసుకుంటే ఈరోజు కొంతమంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా చాలా బాగా చేస్తున్నారు.